హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేమైతే నెక్స్ట్ ఇంకో బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇది ఈవినింగ్ టైం 4:30 అలా అవుతుంది. అంటే ముందు మేము బటర్ఫ్లై బీచ్కి వెళ్ళాం కదా. సో బటర్ఫ్లై బీచ్ నుంచి ఇంకా నెక్స్ట్ ఇంకో బీచ్కి అయితే వచ్చాము. సో ఆ బీచ్ వచ్చేసి పోలేలెం బీచ్ అనమాట. సో పోలేలెం బీచ్ సరౌండింగ్ ఫుల్ షాపింగ్స్ అయితే ఉన్నాయి. సో అన్నిటికంటే నాకు ఈ బీచ్ సరౌండింగ్ షాపింగ్ అయితే చాలా నచ్చింది. మోస్ట్లీ అమ్మాయిలకు షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా. సో నాకైతే ఇక్కడ షాపింగ్ చేయడం అయితే చాలా అంటే చాలా నచ్చిందనమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్స్ అయితే. ఈ బీచ్ దగ్గర చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. సో మేము ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇది మొత్తం పోలేలెం బీచ్. ఈవినింగ్ అలా మాకు ఒక 5 అలా అవుతుంది. 4:30కి అలా వచ్చాము. కార్ పార్కింగ్ చేసి ఇంకా బీచ్ దగ్గరకు వచ్చే వరకు అయితే 5 అలా అయింది. సో చాలా క్రౌడ్ ఉంది. బట్ బీచ్ అయితే అసలు నీట్గా అస్సలకే లేదు, క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల. సో మెయింటెనెన్స్ అనేది సరిగా లేదనమాట ఇక్కడ. ఈవినింగ్ 5 అయినా కూడా ఎండ మాత్రం అలానే ఉంది. ఇంకా వేడి ఎక్కువగానే ఉందన్నమాట. సముద్రం దగ్గర ఉంది కాబట్టి మనకు వేడి అనేది ఎక్కువగా వస్తుంది. బట్ ఈ బీచ్ అయితే చాలా బాగుంది. క్రౌడ్ ఎక్కువ ఉంది, కొంచెం మెయింటెనెన్స్ సరిగా లేదు. సో వాటర్ కూడా అంత క్లియర్గా లేకున్నా కూడా ఓకే అనమాట. అంటే బీచ్ కొంచెం బాగానే అనిపించింది అనమాట. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. సో మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ పిల్లలతో వచ్చారనమాట, అందరూ ఫ్యామిలీస్తోని. సో ఈవినింగ్ టైం అందరూ సన్సెట్ చూడడానికే వచ్చారనమాట ఇక్కడికి. చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేసాము. అందరూ కూడా మోస్ట్లీ ఫ్యామిలీసే కనిపించారనమాట. సో ఇంకా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా మా పిల్లలైతే ఇంకా అలల దగ్గర నుంచి అసలుకే రావట్లేరనమాట. సో ఇంతగానం బీచ్లో ఎంజాయ్ చేసాం కాబట్టి నాకైతే బీచ్ నుంచి వచ్చినాక బట్టల్ని ఉతకడానికి చాలా ఇబ్బంది పడిపోయాను. అసలుకి వాషింగ్ మిషన్లో వేయలేకపోయాను, అలాగనేసి చేతితో ఉతకలేకపోయాను. సో ఎన్నిసార్లు ఉతికినా అన్నిసార్లు సన్నటికి ఉష్కలాగా వస్తూనే ఉందన్నమాట. అట్లా నేను 3-4 డేస్ మా బట్టలన్నీ వాష్ చేయడానికి టైం అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు అంత వీడియో ఇలా ఎడిటింగ్ చేసి అప్పుడు తెలిసింది మా పిల్లలు బీచ్లో ఎంతగా ఆడారో, మేము ఎంతగా ఎంజాయ్ చేసామో. సో అందుకే ఇంకా మా బట్టలలో మొత్తం సన్నటి మట్టి ఇసుక ఉంది అనమాట. సో ఈ పోలేలెం బీచ్లో ఏంటంటే వాటర్ అనేది క్లీన్గా లేదనమాట, మొత్తం మట్టి ఉంది. ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా మట్టిలోనే కూర్చొని ఆడాడు అసలుకి. అందుకని వాడి షార్ట్లోనైతే ఇంత మట్టి వెళ్ళిపోయిందనమాట. ఎన్నిసార్లు ఉతికేసి అన్నిసార్లు అసలు మట్టిలో పడుతూనే ఉంది. నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అందుకనే ఎప్పుడైనా బీచ్లోకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న షార్ట్స్, అంటే పిల్లలకు షార్ట్ డ్రెస్ వేయడమే బెటర్ అనమాట. సో ఈవినింగ్ టైం కదా. సో ఈవినింగ్ టైంలో ఇలా బీచ్లో ఎంజాయ్ చేస్తే చాలా బాగుందనమాట. సో సరౌండింగ్స్ అందరు ఫ్యామిలీస్తోనే వచ్చారనమాట, పిల్లల్ని తీసుకొని. చాలా బాగా అనిపించింది. సో అన్ని బీచ్ల కంటే ఈ పోలేలెం బీచ్ ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి సో ఈ బీచ్ అంతా మాకు చాలా బాగా నచ్చింది. వాటర్ ఒకటే క్లీన్గా లేదు, కానీ అంతా బాగా ఎంజాయ్ చేసాం మేము. సో ఇలా బీచ్లో ఎంజాయ్ చేసి చాలా బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్ అని పిలిచాడు, ఇట్లా అలలు వస్తున్నాయి కదా, సో అలల దగ్గరికి రా వెళ్దాం అనేసి. బట్ నాకే కొంచెం అలలంటే భయం కాబట్టి నేను అంత లోపలికి వెళ్ళడానికి రిస్క్ తీసుకోలేను. జస్ట్ నార్మల్గానే నేను కొంచెం ఒడ్డు సైడే ఉండి ఇంకా మా పిల్లల్ని ఆడిపించుకుంటా నేను చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మా పిల్లలు కూడా అంత లోపలికి ఏం వెళ్ళలేరు, దగ్గరనే ఆడుకున్నారనమాట. సో ఈ సముద్రం వాటర్ అనమాట ఫుల్ సాల్టీగా ఉంటుంది. ఒకటేసారి నా మౌత్ పైన పడిపోయినాయి వాటరు. అసలు ఎంత సాల్టీ, చాలా ఉప్పుగా ఉందన్నమాట. సో మనకు దొరికే సాల్ట్ అంతా మనకు సముద్రం నుంచే వస్తుంది కదా. సో అందుకే ఇంత సాల్ట్ అనేది ఇట్లా ఎక్కువగా ఉందన్నమాట వాటర్ అనేది. సో నేనైతే ఈ బీచ్ దగ్గర కొన్ని రీల్స్ చేసుకున్నాను, ఫొటోస్ దిగాము ఫ్యామిలీస్తోని. ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా రీల్స్ చేసామన్నమాట. చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఈ బీచ్ దగ్గర అయితే. సో మేము వెళ్ళింది కరెక్ట్ ఈవినింగ్ టైం కాబట్టి సో మనం ట్రిప్కి గోవాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. సో ఇక్కడ గోవాలో ఏంటంటే చాలా ఎండ వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మన స్కిన్ టోన్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం మనం వెళ్ళినప్పుడు ఎంత ఫేర్గా ఉంటామో రిటర్న్ వచ్చినప్పుడు అంత కలర్ చేంజ్ అయిపోతాము. అందుకే ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ అయితే తీసుకెళ్ళండి. అక్కడ మా పిల్లలకి ఒక ఫ్రెండ్ అయితే దొరికాడనమాట. సో ఆ ఫ్రెండ్తోని మా పిల్లలు కలిసి ఇంకా బాల్ క్యాచ్ అయితే ఆడుతున్నారనమాట. సో ఎంతైనా అబ్బాయిలే. సో వాళ్ళకు ఒక బాల్ దొరికితే చాలు, ఇంకా అక్కడ ఫ్రెండ్స్ని చేసేసుకొని ఇంకా వాళ్ళతోని ఇంకా బాల్స్ అయితే క్యాచ్ లాగా ఆడుకుంటున్నారనమాట బీచ్లో. అలా ఒక 45 మినిట్స్ వరకు అయితే అలానే ఆడుకున్నారు వాళ్ళందరూ కలిసి. చాలా బాగా అనిపించింది అనమాట. మాకంటే ఎక్కువ మా పిల్లలే ఎక్కువగా ఎంజాయ్ చేశారు. సో బీచ్ దగ్గర వ్యూ చూడండి, సన్సెట్ అయితే చాలా
చాలా అంటే చాలా బాగుంది. సో ఈవినింగ్ టైం కదా, సో ఇంకా ఆ రోజు బక్రీద్ ఇంకా హాలిడే ఉండడం వల్ల చాలా క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంది. ఇంకా సరౌండింగ్లోనైతే చాలా బీచెస్ ఉన్నాయన్నమాట. బట్ మేము గోవాకి వెళ్ళినప్పుడు అయితే ఒక 4 బీచెస్ మాత్రమే కవర్ చేసాము. ఇంకా గ్రూప్ సర్కిల్‌లో ఇంకా ఫ్రెండ్స్ లాగా అలా గనుక గోవాకొస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మ్యాక్సిమం గోవాకి మనం వచ్చినప్పుడు టైం అనేది తీసుకోవాలనమాట. కొంచెం టైం అనేది ఉండాలనమాట. అన్ని బీచెస్‌ని కవర్ చేయడానికి, అక్కడ ఎంజాయ్ చేయడానికి. జస్ట్ ఇలా వచ్చి గోవా బీచ్‌ని చూసి వెళ్ళిపోవడం అంటే కుదరదు. ఇక్కడ చాలా బీచెస్ ఉన్నాయన్నమాట సరౌండింగ్‌లో. సో మాకున్న టైంలో మేము 4 బీచెస్ మాత్రమే కవర్ చేసాము. ఇంకా ఫ్యామిలీస్‌తోని, ఫ్రెండ్ సర్కిల్‌లో వస్తే గనుక కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకొని, అంటే హాలిడేస్‌లో అయినా లేకుంటే ఆఫీస్‌కి లీవ్స్ పెట్టుకొని అయినా సరే ఒక 1 వీక్ అలా ప్లాన్ చేసుకొని వస్తేనే మంచి గోవాలో ఎంజాయ్ చేయొచ్చనమాట. చాలా బావుంటుంది. ఇంకా మా పిల్లల్ని ఎంత పిలిచినా రావట్లేరు. సో ఈవినింగ్ 6 అలా అయిపోతుంది. పదండి వెళ్దాం ఇంకా అంటే ఇంకా మా పిల్లలు రావట్లేదు. ఇంకా లాస్ట్‌కి ఇంకా నేనే వెళ్ళి మా పిల్లల్నయితే తీసుకొని వస్తున్నా అనమాట. తీసుకొని వచ్చినా కూడా ఇంకా వాళ్ళు రావట్లేరు. ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అనుకుంటా అలా ఒక 45 మినిట్స్ ఇంకా ఎక్స్‌ట్రా టైం అయితే తీసుకున్నారనమాట. మా పెద్దోడికి బీచ్ అంటే చాలా ఇష్టం. ఇంకా అలల దగ్గర ఉండి ఎంజాయ్ చేయడం అంటే ఇంకా ఇష్టము. సో ఎంత పిలిచినా రాలేడనమాట. ఇంకా అలలు అలా వస్తూ ఉన్నాయి. సో అక్కడనే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మా చిన్న అబ్బాయి అయితే అలలకు భయపడి కొంచెం నా దగ్గరనే కూర్చొని ఉండిపోయాడనమాట. సో అలలకు నేను కూడా అలా రౌండ్‌గా తిరిగిపోతున్నాను. సో అంత స్పీడ్‌గా ఒకటేసారి స్పీడ్‌గా వచ్చేస్తున్నాయి. బట్ పిల్లలతోని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసింది వేరే ఉంటుంది. ఇంకా ఫ్రెండ్ సర్కిల్‌లో ఎంజాయ్ చేసింది వేరే ఉంటుంది. సో మేము ఇంకా ఎగ్జాక్ట్‌గా 6:45కి అలా ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో ఇంకా అక్కడ కొంచెం స్నాక్స్ లాగా తినేసి ఇంకా వెళ్తున్నాము. సో ఇంకా గోవాకి ఇంకా వెళ్ళే ముందు అంటే గోవా నుంచి ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మనకు చెకింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ప్రతి ఒక్క వెహికల్ని అయితే చెకింగ్ చేస్తారు. సో ఇక్కడ మాకైతే కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, సో ఇక్కడ 3 దగ్గరనైతే మాకు చెకింగ్ అయితే చేశారనమాట. సో గోవాలో మనకు ఆల్కహాల్ అనేది చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది కదా, సో కంపల్సరీ ఆల్కహాల్ అనేది ఉందా లేదా అనేసి పోలీసులు చెకింగ్ అయితే చేస్తారు. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు మాకు గోవా పోలీసులు అయితే మాకు వెహికల్ని అయితే చెక్ చేశారు. సో మాకు ఇంకా వాళ్ళు అడుగుతారు ముందే ఆల్కహాల్ ఏమైనా తీసుకెళ్తున్నారా అని చెప్పేసి అడుగుతారు. సో మనము లేదు అని చెప్పినా కూడా కంపల్సరీగా మన వెహికల్ని అయితే చెక్ చేస్తారు. మన బ్యాగ్స్ని కూడా చెక్ చేస్తారు. సో మేము ఇంకా ఎక్కడ ఆల్కహాల్ ఏం తీసుకోలేం కాబట్టి సో మమ్మల్ని అయితే పంపించేశారనమాట. మళ్ళీ గోవా పోలీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కర్ణాటక బార్డర్ వస్తుంది. సో అక్కడ కూడా పోలీస్ చెకింగ్ ఉంటుంది. సో అక్కడ కూడా చెక్ చేస్తారనమాట. ఇంకా నైట్ డిన్నర్ చేద్దామని చెప్పేసి ఇంకా కర్ణాటక రాగానే ఇంకా మేమైతే ఒక హోటల్కి అయితే వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఫిష్ థాలీ అయితే ఆర్డర్ పెట్టారు. ఫిష్ థాలీ అనగానే వాళ్ళు ఒక వంకాయ కర్రీ, ఒక ఫిష్, కొంచెం పచ్చడి, ఒక బౌల్ రైస్ అయితే ఇచ్చారనమాట. అసలు చూసి నవ్వుకున్నాము. ఫిష్ థాలీ అంటే ఫిష్కి సంబంధించిన అన్ని కర్రీస్ ఉంటాయి అనుకున్నాము. సో మేమైతే ఇంకా రెగ్యులర్గా చికెన్ బిర్యానీ తినేసామన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా చికెన్ బిర్యానీ కొంచెం కరెక్ట్గా అనిపించింది అనమాట. ఇంకే ఫుడ్ ఆర్డర్ చేసినా కూడా అంత టేస్ట్గా లేదు, క్వాంటిటీ అనేది చాలా తక్కువగా అనిపించింది. ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా కార్లో వచ్చి ఇంకా మా పిల్లలు పడుకున్నారు. సో మేము నెక్స్ట్ అయితే ఇంకా టెంపుల్స్కి అయితే వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి మురుడేశ్వర్ టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్కి మేము వెళ్ళే వరకు నైట్ 12 అలా అయింది. సో నెక్స్ట్ వీడియో అనేది నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను.